హాయ్! వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించి గ్రౌండ్ లెవెల్‌లో దూసుకెళ్తున్న మీరు. మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం గూడా ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని బాగా సీరియస్ తీసుకొని ప్రచారం చేస్తున్నారా? ఎలా? అంటే దాదాపుగా 5 సంవత్సరాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకానికి చేరువగా వెళ్ళాలి, ప్రజానీకానికి అందాలని చెప్పిన ఒక లక్ష్యంతో దాదాపుగా 4.5 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, లేకపోతే అనేక కార్యక్రమాలు మేము అన్నీ గారు చేసుకొని ప్రజానీకం దగ్గరికి వెళ్తాం గారు జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే కనుమరుగైన అభివృద్ధిని మళ్ళీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసే ఉద్దేశంతో గత 4.5 సంవత్సరాలుగా ప్రజల మధ్య ప్రజానీకంలో ఉంటున్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 40 సంవత్సరాలుగా గారా మా కుటుంబం కానివ్వండి, ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న ప్రజానీకంతో అనేక సంబంధాలు స్నేహంగా కానివ్వండి, లేకపోతే బంధుత్వం కానివ్వండి, అందరి దగ్గర పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా కుటుంబం గారా ఏదైతే ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా ఒకసారి అందరి గారు వెళ్ళి కలవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు మా కుటుంబం గారు ప్రతి ఒక్కరి గారు కలుసుకోవటం గారు జరుగుతుంది. ఏది ఏమైనా తూర్పు నియోజకవర్గం ప్రజానీకం దాదాపు 5 సంవత్సరాలుగా అనేక విధాలుగా మాకు సహకరించారు. అనేక కార్యక్రమాలు గారు మేము గారా వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు చేసాం కాబట్టి ఒక బాధ్యతగా, ఒక హక్కుగా మేము గారు ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో మీరు మద్దతు ఇవ్వండి చెప్పని కుటుంబ సమేతంగా ఈరోజు అడగటం గారు జరుగుతుంది. కంకిపాడు మీ నాన్నగారి కంచుకోట. అక్కడి నుంచి మీరు పోటీ చేస్తే ఈజీగా గెలిచేస్తారు. అయినా వారసత్వ రాజకీయాలు వద్దు అనుకోని మీరు ఇలా ప్రతిసారి ప్రతి కొత్త నియోజకవర్గం ఎంచుకుంటూ కష్టపడుతున్నారు కదా సార్. నాన్నగారి నియోజకవర్గం వెళ్తే గెలుపు ఈజీ అయిపోద్ది అలా ఎలా ఆలోచించలేదా సార్ మీరు? తూర్పు గారా దేవినేని నెహ్రూ గారి నియోజకవర్గమే. కంకిపాడులో పెనలూరు ఒక భాగం అవుతే మిగిలిన భాగం తూర్పు నియోజకవర్గం. పాత తూర్పు అనేది పూర్తిగా సెంట్రల్ నియోజకవర్గంలో భాగమైంది. ఈ విధంగా ఏదైతే నెహ్రూ గారు రాజకీయం గారా కంకిపాడు ప్రజానీకం పూర్తిగా ఆ రోజు దాదాపుగా 4,20,000 మంది ఓటర్లు ఉన్న ప్రజానీకం నెహ్రూ గారిని 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన పాత్రగా ఈరోజు నగరం ఉంది. తర్వాత గ్రామీణ వాతావరణం గారు ఆ రోజు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి నెహ్రూ గారు ఒక రాజకీయ జీవితం గారా విజయవాడలో విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆయన విజయవాడకి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని ఒక మంచి ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో ఈ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. సార్ మీరు ఎవరు పిలిచినా ప్రతి పెళ్ళికి గానీ, చావుకి గానీ, ఎవరైనా సహాయం కావాలన్నా ప్రతి ఇంట్లో మీరు కనపడతారు. రోజు మీరు జనంలో కనపడే మీకు గెలుపెందుకు సార్ ఇంకా దూరంగా ఉంది? మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. మాకు ఎటువంటి వేరే హైదరాబాద్‌లో ఇల్లు గానివ్వండి, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో వ్యాపారాలు గానీ అలాంటివి ఏమీ గారు మాకు లేవు. నెహ్రూ గారు ఏదైతే 40 సంవత్సరాలు రాజకీయాల్లోనే ప్రజల మధ్య ఉన్నారో, ఈ రోజుకి గారు అదే విధంగా ఆయన ఒక విధానాన్ని కొనసాగిస్తూ ఏ చిన్న కార్యక్రమం అయినా, ఎవరు పిలిచినా మా ఫోన్ గారు ఏ రోజు గారు స్విచ్ ఆఫే ఉండదు. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ, ఆ విధంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు గెలుపు అనేది 2014లో ఈరోజు ఒక కమిట్మెంట్, పార్టీ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తడం జరుగుతుంది. ఆ రోజు అందరికీ తెలుసు పోటీ చేసిన ప్రతి ఒక్కరికి గల మా అందరికి తెలుసు మేము ఓడిపోతున్నాం. కానీ ఒక కమిట్మెంట్‌తో నెహ్రూ గారు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉంది, నేను కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పని ఆ రోజు ఆ క్లిష్ట పరిస్థితిలో గారు పోటీ చేస్తాం గారు జరిగింది. తర్వాత 2019 నాకు సంబంధం లేని ప్రాంతం, నాకసలు పరిచయం లేని ప్రాంతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కొన్ని పనుల వల్ల ఈ జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయాల వల్ల చివరి నిమిషంలో ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే ఏప్రిల్ మార్చి 12 తారీఖు దాకా నియోజకవర్గం డిసైడ్ చేయకుండా చివరి నిమిషంలో అక్కడికి వెళ్ళటం వల్ల చిన్న ఇష్యూ జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలోకి రాగానే ఆయన ఒక తమ్ముళ్ళలాగా దగ్గర తీసుకుని ఆదరించి తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి ఈ రోజుకి బాధ్యతగా తూర్పు నియోజకవర్గాన్ని ఏదైతే మా సొంత నియోజకవర్గమైన నేను పుట్టి పెరిగిన విజయవాడ నగరంలో అవకాశం ఇచ్చి ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తూర్పు నియోజకవర్గంలో ఎగరేస్తాం. సో ఇది దేవినేని అవినాష్ గారి మనోగతం. ఎలాగైనా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తా అంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్‌తో సాయి, ఆంధ్రప్రభ.